నాకు తెలిసిన ఒక ఇంటి ఆయనే ఏం చేసిందంటే సచ్చిన కోడిని తీసుకొచ్చి కోసి నాకు పెట్టిండు. ఈ సచ్చిన కోడిని తీసుకొచ్చి నాకు పెట్టిన సచ్చిన కోడి అని నేను అనుకోలే. మేము అక్కడికి పనికి వెళ్ళినాము. ఏం చేస్తానంటే సాయంత్రం పూట భోజనం చేద్దురంటే మా ఇంటికి రా బ్రదర్ కోడిని కోసిన అంటే నేను పోయినా తిన్నా. రాత్రిళ్ళు కలలో దేవుడు మాట్లాడిండు. ఏమని మాట్లాడతాను తెలుసా? పంది మాంసం కూడా తినరాదు, ఇక పందిని కూడా తినరాదు అంటాడు. హల్లెలూయా. ఏమంటాడు? పందిని కూడా తినరాదు, ఈ సచ్చిందాన్ని తిన్నావు, సచ్చిందాన్ని తినొచ్చు అని ఉన్నది ఆ బైబిల్లో. గొంతు పిసికి చంపిన దాన్ని, రక్తమును విగ్రహాల కాడ మొక్కిన దాన్ని తినొద్దని ఉన్నది. ఈ రోజులలో ఏ ఫంక్షన్లో కొబ్బరికాయలు కొట్టకుండా, ఊదికడ్డీలు ముట్టియకుండా, వాటికి అండాలకు మొక్కకుండా ఏ ఫంక్షన్లో చేస్తూ ఉన్నారు చెప్పండి? ఏదో మీరు దగ్గరుండి చేపియకపోతే, ఒకరోజు మన దగ్గర ఉన్న ఏలియా వాళ్ళ మనవని పెళ్లి చేస్తున్నప్పుడు వాళ్ళ అల్లుడు కొబ్బరికాయ పట్టుకొని వస్తే, ఏయ్ నువ్వు సగం నేను సగం చేసుకో, నీది నువ్వు వండుకో, మాది మేము వండుకుంటాం, నువ్వు దీన్ని ఖరాబ్ చేసి ఒక్కని తిద్దామని చూస్తామని ఆపిచ్చిండు మా కొరకే. హల్లెలూయా.